దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రక్షణ ఛానల్ ద్వారా అనేక ప్రాంతాలలో దేవుని వాక్యమును అందించడానికి, అనేక గృహాలు వాక్యమును విని బలపడటానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. చాలామంది వాక్యం విని బలపరచబడుతున్నారనే మాటలు విని సంతోషిస్తూ ఉన్నాం. ఈ అంత్యకాలం ఆఖరి గడియల్లో కడవరి ఉజ్జీవం అనేది మనకు రావాలి. కడవరి ఉజ్జీవం అనేది మనకు రావాలి అంటే మన మధ్యన ప్రతి వాని జీవితంలో కూడా ప్రార్థన అనేది ఉండాలి. ప్రార్థన అనేది ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన ఉన్న చోట సాతానుడు ఉండలేడు. ప్రార్థన అనే ఉజ్జీవములో నీ జీవితం బలపరచబడినప్పుడు దేవుడు నిన్ను ఎంతగానైనా ఆశీర్వదిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ఈ వాక్యం ద్వారా దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి దేవుడు ఇవ్వాలని నేను ఆశిస్తూ ఈ వాక్యాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదివితే, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ప్రార్థన. పరమ తండ్రి, నీ పాదములకు స్తోత్రములు ప్రభువా. నీ మాట వినటానికి నీ సన్నిధిలో ఈ వాక్యము అనేక హృదయాలను బలపరచాలని ఈ యొక్క టీవీ ద్వారా అనేక మంది ప్రజలు వింటూ ఉన్నారు. వినే ప్రతి ఒక్కరూ కూడా వాక్యము ద్వారా వారు బలపరచబడి నీ సన్నిధిలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండటానికి, ఆధ్యాత్మికంగా వారు ఎదగటానికి ఈ దినం ఈ వాక్యము వారు హృదయములో ఫలింపు రీతిగా మీరే నడిపించుమని యేసు నీ శ్రేష్టగల నామములు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ కాలం అనగా సంవత్సరములో సుమారు సెప్టెంబర్ మాసము నుండి నవంబర్ వరకు కూడా ప్రతి సంఘములో కూడా ఏ డినామినేషన్ అయినా ప్రతి సంఘములో ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కొంతమంది 7 రోజులు, కొంతమంది 3 రోజులు ఈ ఉపవాస దినములు ఏర్పాటు చేస్తారు. కారణం ప్రియులారా, ఉపవాస ప్రార్థన వలన విజయాలు మనము చూడగలుగుతాం. ఈరోజు మన అంశం ఏమిటంటే ఉపవాస ప్రార్థన, వాటి విజయాలు. ఎందుకు మనం ఉపవాసం ఉండాలి అనేది కూడా మనం నేర్చుకోవాలి. చాలామంది ఈనాడు దుర్బోధకులు చెప్తున్న మాట ఏమిటంటే, ఉపవాసం మనం ఉండకూడదు, ప్రార్థన చేయనవసరం లేదు, మందిరానికి వెళ్ళనవసరం లేదు, ఉపవాసం చేయాలని ఎక్కడుంది, ఎలా ఉంది, అది గత కాలంలో పాత నిబంధనలో జరిగిన ఉపవాస ప్రార్థనలు ఇలాగును ప్రియులారా కొంతమంది చెబుతూ వస్తూ ఉన్నారు. అయితే ఒక్క మాట, క్రొత్త నిబంధన కాలానికి వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనలు యేసు ప్రభుల వారే ప్రారంభించారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము మనం చదివితే ప్రియులారా, ఆయన 40 దినములు ఉపవాసం ఉన్నారు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. అయితే ఈరోజు ఒక నూతనమైన విషయాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. యేసు ప్రభుల వారు ఎందుకు ఉపవాసం ఉన్నారు? ఈరోజు ప్రియులారా, మోషే దేవునితో ఆ యొక్క సినాయి పర్వతం మీద ఉన్నప్పుడు 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఏలియా కూడా ఉపవాసం ఉన్నట్లుగా, నెహెమ్యా యెరూషలేము ప్రాకారం నిమిత్తము యెరూషలేము గోడలు కట్టడానికి, యెరూషలేము పట్టణము నిమిత్తము సుమారు 13 దినములు ఆయన ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలు కూడా ఉపవాసం ఉన్నాడు, ఇర్మియా ఉపవాసం ఉన్నాడు, నినివే పట్టణ ప్రజలు రాజు మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఎస్తేరు గ్రంథములో మొర్దెకై, ఎస్తేరు వీరు కూడా ఉపవాసం ఉన్నారు. వీరందరూ ఉపవాసం ఉండటానికి వారి యొక్క సమస్య వచ్చినప్పుడు, వారికి కష్టం వచ్చినప్పుడు, వారు ఆ పరిస్థితి నుంచి విడుదల పొందటానికి ఉపవాసం అనేది ఉన్నారు. మరి యేసు ప్రభులు వారు ఎందుకు 40 దినాలు ఉపవాసం ఉన్నారు అని అడిగితే, వాక్యమును బట్టి ప్రియుల మనం నేర్చుకోవాల్సిన మాట, నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించటానికి, ఈ పాపమనే బంధకాల నుంచి, శాపమనే ఈ లోకము నుంచి నీ జీవితాన్ని పవిత్రపరిచి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నీ జీవితంలో వెలుగు నింపాలని,
నీ పరిస్థితులు మార్చబడాలని సర్వలోకము నిమిత్తము ఆయన ఉపవాసం ఉన్నారు. సర్వలోకము కూడా రక్షించబడాలని ఆయన ఉద్దేశము. యేసు ప్రభుల వారు ఈ లోకానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభుల వారు ఆయన ఉపవాసం ఉండటానికి కారణం ఏమిటంటే, నీవు నేను సర్వలోకములున్న ప్రజలు నశించిపోకూడదని ఆయన ఉపవాసం ఉన్నారు. అయితే ప్రియులారా, ఈరోజు ఉపవాసం అనేది, ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. నమ్మండి ప్రియులారా, నీ జీవితంలో ఉపవాస ప్రార్థన వారమునకు ఒక్కసారి, అది వాడుకగా కాకుండా ప్రతిష్ఠించబడిన ప్రార్థనగా. అంటే ఉపవాస ప్రార్థన గురించి యోవేలు గ్రంథంలో చెప్పిన మాట ఏమిటంటే, మొదట ఉపవాస దినమును ప్రతిష్ఠించండి. ప్రతిష్ఠించబడిన రోజున మరొక కార్యక్రమాలు నువ్వు పెట్టుకోకూడదు. ఏదైనా ఒక ప్రతిష్టత నువ్వు చేసుకున్నప్పుడు ఆ దినము పూర్తిగా దాని కొరకే నువ్వు కేటాయించాలి. మొదట వారానికి ఒక రోజు ఉపవాసం ఉన్నా, నెలలో 3 రోజులు ఉపవాసం ఉన్నా, లేక సంవత్సరంలో ఈ ఉపవాస దినాలు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు జరిగే ఉపవాస ప్రార్థనలో 3 రోజులు ఉపవాసం ఉన్నా, ఆ 3 రోజులు నువ్వు ప్రతిష్ఠించాలి. ఆ 3 రోజులు ఏ పని చేయకూడదు, లేక నీ పనివారితో కూడా కఠినమైన పనులు చేయించకూడదు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనానికి చదివితే ప్రియులారా, అక్కడ మీరు ఉపవాసం ఉంటారు, కానీ మీ యొక్క పనివారితో 3వ వచనాన్ని చదివితే ప్రియులారా, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవనందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. ఎలాగొని ప్రియులారా, ఉపవాసము నేను ప్రార్థించినప్పుడు అది చాలా శ్రేష్టమైనది. అందువలన మొదటగా ఉపవాస దినమును ప్రతిష్ఠించు. రెండవదిగా చూస్తే యోబేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువాం, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పాటు చేయుడి. ఆ దినము వ్రత దినము. వ్రత దినము అనగా పరిశుద్ధముగా నీవు ఆచరించాలని లేవియా కాండములో ప్రియులారా 16వ అధ్యాయము 29వ వచనం నుండి 31వ వచనం వరకు పశ్చాత్తాప దినముగా ప్రకటించి దుఃఖము పడుతూ కన్నీరు కారుస్తూ హృదయపూర్వకంగా ఉపవాస ప్రార్థనను చేసినప్పుడు తప్పకుండా నీ జీవితంలో ప్రతిఫలం వస్తుంది. అయితే ఉపవాస ప్రార్థన అనేది నువ్వు చేసినప్పుడు మొదట ఉపవాస దినమును ప్రతిష్ఠించాలి. రెండవది వ్రత దినముగా ఏర్పాటు చేసుకోవాలి. అనగా ప్రియులారా, పరిశుద్ధముగా. ఏది వ్రత దినము, ఏది పరిశుద్ధముగా ఉండాలి అని అడిగితే ప్రియులారా, జాగ్రత్త వినాలి, ప్రాణాత్మ దేహాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఈ దేహానికి అపరిశుద్ధత, మైలం అనేది తగలకూడదు. ఈ ప్రాణము కూడా, ఈ లోపల అంతరంగమున ఆత్మ, ఈ 3 కూడా ఆ ఉపవాస దినమునను ప్రతిష్టత కలిగి ఉండాలి. పరిసయుడట వారమునకు 2 మారులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడట, కానీ అతనికి ప్రతిష్టత లేదు, అతనికి వ్రత దినముగా ఏర్పాటు చేసుకోలేదు. హృదయ అంతరంగములో ఎదుటివానిని ద్వేషించే మనసు, తృణీకరించే మనసు ఉంది. అందును బట్టి ప్రియులారా, అతడు వారమునకు ఉపవాస దినములు 2 సార్లు చేస్తూ ఉన్నా అతడు నీతిమంతుడిగా తీర్చబడలేకపోయాడు. పశ్చాత్తాపపడుతున్న సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఉపవాస దినము ఏర్పాటు చేసుకున్న తరువాత నీ శారీరకంగా ఎదుటివాని మీద, ప్రాణములో కూడా ఆత్మలో కూడా ద్వేషము, కపటము, క్రోధము, కక్ష, అసూయ, ద్వేష భావాలు ఇవేమీ ఉండకూడదు. అంతేకాకుండా ఆ 3 దినాలు పవిత్రముగా నీ ఉండాలి, పరిశుద్ధముగా నీ ఉండాలి. ఒక్కరోజు నువ్వు ఉపవాసం చేసినా, 3 రోజులు ఉపవాసం చేసినా, ఆ 3 దినములు పరిశుద్ధముగా, పవిత్రముగా నీ జీవితాన్ని, నీ శరీరాన్ని కాపాడుకుంటూ ఆ 3 దినాలు నేను ప్రభువుతో ఉన్నాను, ప్రభువుతో మాట్లాడుతున్నాను అనే ఒక హృదయములో, హృదయపూర్వకంగా నీవు ధ్యానము చేస్తే ఖచ్చితముగా నీ ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది. యేసు ప్రభుల వారు, దేవాతి దేవుడు చెప్తున్న మాటలో ప్రియులారా, ఉపవాసము నువ్వు చేస్తే నీకు వచ్చే అద్భుతాలు
పరిశుద్ధ గ్రంథంలో రాస్తూ ఉన్నారు. ఈరోజు ప్రియులరా ఆ 4 మాటలు యెషయా గ్రంథం అందరూ తెరవండి. 58వ అధ్యాయములో ప్రియులరా 6వ వచనాన్ని చదువుతున్నాను. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేనేర్పరుచుకునిన ఉపవాసము గదా. వాక్యములో మీరు చదవండి, నేను ఏర్పరుచుకునిన ఉపవాసము గదా. దేవుడు ఏర్పరుచుకుని ఉపవాసం ఏమిటంటే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పబడాలి. నా ప్రియ సహోదరి, వాక్యం వింటున్న నీవు ఉపవాస ప్రార్థన చేయాలని ఉంది, కానీ ఆ ఉపవాస ప్రార్థనకు నీకు ఫలితం రావట్లేదు. అయితే ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత ఖచ్చితంగా ఇట్టి ప్రార్థన నువ్వు చేస్తే ఫలితాలు రాబోయే కాలంలో నువ్వు చూస్తావు. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ప్రతిఫలాలు దేవుడు అనుగ్రహిస్తాడు. వాక్యం విన్ను దేవుని మాట ద్వారా మీరు బలపరచబడాలని నేను ఆశపడుతున్నాను. ఉపవాస దినము నేను ఏర్పరచుకునిన ఉపవాసము గదా. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం మనకు ఉండాలి. ఈనాడు ప్రియులారా ఉపవాస ప్రార్థనలో అనేక రీతిలుగా మానవుడు తన అనుకూలముగా చేసుకుంటూ ఉన్నాడు. తన అనుకూలముగా చేసుకుని ఉపవాసాలు చేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా. అయితే దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఏమిటంటే ఉపవాసం అనేది చేస్తే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పబడాలి. రెండవది కాడిమాను మోకులు తీయబడాలి. మూడవది ప్రియులారా బాధింపబడిన వారు విడిపించబడాలి. బాధింపబడిన వారు విడిపించబడాలి. నాలుగవది ప్రతి కాడిని విరగగొట్టుటయు. అంటే ప్రియులారా ఉపవాసం ఉంటున్న సహోదరుడా సహోదరి, నీవు ఉపవాసం ఉంటే ఇదిగో ఇక్కడ రాయబడిన మాట 4 విషయాలు ఉన్నాయి. ఒకటి విప్పుటయు, రెండవది తీయుటయు, మూడవది విడిపించుటయు, నాలుగవది విరగగొట్టుటయు. యెషయా గ్రంథము 58:6 వచనం. ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి ఈ 4 మాటలు వినాలని నేను ఆశపడుతున్నాను. ఏది విప్పాలి, ఏది విప్పుతాడు దేవుడు? నీ ప్రార్థన ద్వారా. దేవుడు దుర్మార్గుడు కట్టిన కట్లు, ఒక దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పుటయు. అంటే దాని అర్థం కట్టబడిన కట్లు ఎవరు కట్టారు అంటే దుర్మార్గుడు. దుర్మార్గుడు కట్టిన కట్లు నీవు విప్పగలవా? అతనికి పెట్టబడిన పేరేమిటంటే దుర్మార్గుడు. కాబట్టి ప్రియులారా దుర్మార్గుడైన ఒక మనుష్యుడు లేక సాతానుడు, అపవాది నీ జీవితంలో కొన్ని కట్ల చేత నేను కట్టేశాడు. అవి నీవు విప్పుకోలేకపోతున్నావు, బంధింపబడ్డావు. ఆ కట్లు విప్పబడే శక్తి నీ దగ్గర లేదు. కారణం నిన్ను కట్టినవాడు సామాన్యుడు కాదు, వాడి పేరే దుర్మార్గుడు అని పెట్టబడింది. అయితే ప్రియులారా నీ విరోధైనటువంటి సాతానుడు, నీ విరోధైనటువంటి శత్రువు దుర్మార్గుడై నీవు బలహీనుడివై లేక ఎందుకు ఎదుటివానితో పోరాడే శక్తి లేక తగాదా పెట్టుకోలేక అతనితో గెలవలేని స్థితిలో నీవు ఉన్నావు. కారణం అతడు దుర్మార్గుడై ఉన్నాడు. అయితే ప్రియులారా నీవు చేసే ఉపవాస ప్రార్థన వలన దుర్మార్గుడు కట్టిన కట్లు దేవుడు విప్పుతాడు. అది దేవునికి అసాధ్యము కాదు. జాగ్రత్తగా మీరందరూ కూడా వినాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు నీ జీవితంలో వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉన్న ఈ ప్రతిష్టత, ఈ వ్రత దినము, ఈ పరిశుద్ధత కలిగి ఉపవాసము నువ్వు ప్రార్థన చేస్తే ఎన్నో సంవత్సరముల నుండి నీ జీవితంలో వెంటాడుతున్నటువంటి పరిస్థితులు, బలహీనతలు, సమస్యలు దేవుడు తప్పకుండా విడుదలిస్తాడు. అయితే ఎలా ఉపవాసం ఉండాలో మనం నేర్చుకుంటున్నాం. ఇట్టి ఉపవాసము మనకున్నప్పుడు తప్పకుండా దేవుడు ఫలితం ఇస్తాడు. మొదటి మాట, 4 మాటలు నేను త్వరగా చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. వాక్యం అనంతరం మీలో ఎవరైనా ప్రార్థన కావలిస్తే తప్పకుండా ఫోన్ చేయండి, మీ కొరకు నేను ప్రార్థిస్తాను. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు. జాగ్రత్త వినాలి ప్రియులారా. ఎవరు దుర్మార్గుడు? పరిశుద్ధ గ్రంథములో ఒక తెగకు, యూదులకు విరోధైనటువంటి, యూదులకు శత్రువైన వాడు ఉన్నాడు. ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయంలో ప్రియులారా 5-6 వచనాలను మనము చదివితే హామాన్ అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఈ హామాను ప్రియులారా మొర్దెకై నమస్కారము చేయలేదని హామానుకు కోపం వచ్చింది. కోపం వచ్చి ప్రియులారా హామాను ఏం చేశాడంటే
మొర్దెకైను చంపటం చాలా చిన్న విషయం, కానీ మొర్దెకై యొక్క జాతి వారిని నేను చంపాలనుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారితో అంటున్నాడు, అయ్యా రాజుగారు, మన దేశంలో మన సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఒక జాతి వారు ఉన్నారు. ఆ జాతి వలన మనకు చాలా నష్టమే కానీ లాభం లేదు. అందును బట్టి నాకు తలంపు వచ్చింది, అలాంటి వారు ఇంకా బ్రతికి ఉంటే, వారు ఇంకా ప్రబలితే, ఈ దేశంలో ఇంకా వారు విజృంభిస్తే మనకు చాలా నష్టం. కాబట్టి ఇప్పుడే మనం వారిని చంపివేయాలి అని చెప్తూ ప్రియులారా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారి దగ్గర ఒక శాసనము తయారు చేసుకుని తాకీదులు పంపించి యూదులనందరినీ కూడా ఒకే రోజున చంపాలని ఒక తీర్మానం చేయించుకున్నాడు హామాను. ఈ వార్త విన్న మొర్దెకై ప్రియులారా 4వ అధ్యాయం, ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి త్వరగా ఈ మాటలు మీరు తర్వాత ధ్యానం చేయండి. 4వ అధ్యాయములో ప్రియులారా మొర్దెకై వార్త వినిన వెంటనే తన వస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ప్రియులారా ఉపవాసం ఉండి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఈ వార్త వినటువంటి ఎస్తేరు తన పినతండ్రిగా స్వీకరించిన అన్నగారైనటువంటి మొర్దెకైకి వస్త్రాలు పంపిస్తారు. అమ్మా, నువ్వు వస్త్రాలు ఇవ్వటం కాదు, యూదులందరూ మరణించే రోజు రాబోతుంది. మన శత్రువైన హామాను రాజుగారితో శాసనము తయారు చేయించుకుని తీర్మానం చేసుకుని ఇదిగో పలానా దినమున వీళ్ళందరినీ కూడా సంహరించాలని సిద్ధపరిచాడు. ఇందును బట్టి ఒకవేళ నీవు రాజనగర్లో ఉన్నంత మాత్రం నువ్వు క్షేమంగా ఉంటావేమో, కానీ యూదులకు సహాయం విడుదల వేరొక దిక్కు నుండి వస్తుంది అని చెప్తూ వచ్చాడు. ఎస్తేరు మొర్దెకైకి ఇచ్చిన సమాచారం ఏమిటంటే, మొర్దెకై, నేను నా పనికత్తులు మేము ఉపవాసం ఉంటాం 3 దినాలు, మీరు కూడా ఉపవాసం ఉండండి. జాగ్రత్త వినాలి ప్రియులారా. ఎస్తేరు గ్రంథంలో ఒక సమస్య వచ్చింది. దుర్మార్గుడైన హామాను యూదులందరినీ కూడా చంపాలని మొర్దెకైను ఉరికంబం మీద అతడు తయారు చేసిన 50 మూరల ఎత్తుగల ఉరి కొయ్య మీద మొర్దెకైను ఉరి తీయాలని సిద్ధపరిచిన తాడు ఇవన్నీ కూడా సిద్ధపడి ఉన్నాయి. ఈ వార్త విన మొర్దెకై రాజనగర్లో ఉన్న ఎస్తేరు కలిసి యూదులందరూ కూడా 3 దినములు ఉపవాసం ఉన్నారు. ప్రభువా, అక్కడ ప్రియులారా ఎస్తేరు గ్రంథములో వారు ఉపవాసము అక్కడ చక్కని మాట 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే ప్రియులారా, యూదులకు సహాయమును విడుదల వేరొక దిక్కు నుండి వచ్చును. వారి విశ్వాసము జాగ్రత్త వినాలి. వారి గురించి శాసనము ఏమని తయారు చేయబడిందంటే, ఒకే రోజున ఆ దేశములున్న యూదులందరూ కూడా సంహరించబడాలి, హతమార్చబడాలి. ఈ వార్త విన్నటువంటి మొర్దెకై తనలో ఉన్న విశ్వాసం ఏమిటంటే, యూదులందరినీ కూడా ఉపవాసములు పెట్టాడు. ఉపవాసం ఉన్న ఆ సమయంలో ఎస్తేరుకు పంపించుచున్న సమాచారం ఏమిటంటే, యూదులకు సహాయము విడుదల వేరొక దిక్కు నుండి వచ్చును. ఎంత విశ్వాసమో చూడండి. అలాగని ప్రియులారా 3 దినములు అతడు ఉపవాసం ఉన్నాడు, ఎస్తేరు ఉపవాసం ఉంది. ఆ తదుపరి 5వ అధ్యాయమునకు వెళ్తే రాజుగారు పిలవకు ముందే ఎస్తేరు వెళ్ళి నిలబడింది. 5వ అధ్యాయము 2-3 వచనాల్లో రాజుగారు దయ ఎస్తేరు మీద పడింది. నీ మనవి ఏమిటి, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. ఆ తదుపరి ఎస్తేరు చెప్పిన మాట ఏమిటంటే, నేను సిద్ధపరచుచున్న విందుకు మీరు రావాలి, మీతో పాటు మీకు కుడి భుజముగా ఉన్నటువంటి నాయకుడైన లేక మీకు సలహాదారుడుగా ఉన్న హామానును కూడా తీసుకురండి అని పిలుచటం జరిగింది. ప్రియులారా 6వ అధ్యాయములో మొర్దెకై రాజుగారికి సహాయం చేసిన విషయము కనిపిస్తుంది. రాజు నిద్ర పట్టక రాజనగర్లో తిరుగుతూ రాజగ్రంథమును తీసుకొచ్చి చదివించమంటాడు. ఆ రాజగ్రంథాన్ని తెరిచి చదువుతూ ఉండగా మొర్దెకై చేసిన సహాయం కనిపిస్తుంది. ఏమిటి మొర్దెకై చేసిన సహాయం అంటే, రాజుగారి గురించి తన దగ్గర పనిచేసే 2 మనుషులు చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మొర్దెకై విని రాజుగారిని బ్రతికించాడు. వారి యొక్క హత్య కుట్ర నుంచి తప్పించాడు. ఈ వార్త విన్న రాజు అంటాడు, నన్ను బ్రతికించి నా ప్రాణాన్ని కొరకు, నా ప్రాణక్షేమం కొరకు మేలు చేసిన మొర్దెకైకి నేనేమైనా బహుమానం ఇచ్చాడా అని అడిగితే అక్కడున్న వారు చెప్తున్న మాట, అయ్యా, అతడు మీకు సహాయం చేయటం మాత్రం వాస్తవం, కానీ తిరిగి మీరు వారికి ఆ మొర్దెకైకి బహుమానముగా ఏది ఇవ్వలేదు అని చెప్పారు. అప్పుడు ప్రియులారా
ఆ రాజుగారు రాజు యొక్క హోదాకు తగినట్లుగా ఏదైనా ఒక బహుమానం ఇవ్వాలని తలుస్తూ ఉండగా హామాను రాజుగారి యొక్క గుమ్మం దగ్గర నిలబడ్డాడు. హామాను లోపలి పిలిచి, హామాను, రాజు తగినట్లుగా ఒక బహుమానము ఇదిగో ఎవరికైనా నేను ఇవ్వాలనుకుంటే ఏం చేయాలి అని అడిగితే హామాను అనుకుంటాడు, నేను తప్ప ఇంకెవరిని రాజు ప్రేమిస్తాడు, నాకు తప్ప ఇంకెవరికి ఇస్తాడు బహుమానము అనే ఉద్దేశంతో, రాజా మీరు కానీ ఒక వ్యక్తిని సన్మానించాలనుకున్నా, అతనిని ప్రత్యేకంగా గౌరవించాలన్న 6వ అధ్యాయములో ప్రియులారా 7వ వచనాన్ని చదివితే, రాజు ఘనపరచనపేక్షించు వానికి చేయి తగినదేమనగా, రాజు ధరించుకుని రాజవస్త్రములను, రాజు ఎక్కువ గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకుని రాజ కిరీటమును ఒకడు తీసుకుని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రములను పట్టుకుని రాజు ఘనపరచనపేక్షించు వానికి ఆ వస్త్రములు ధరింపచేసి ఆ గుర్రం మీద అతనికి ఎక్కించి రాజవీధుల్లో అతన్ని నడిపించుచు, రాజు ఘనపరచనపేక్షించు ఈ ప్రకారము చేయుతగున అతని ముందర చాటింపవలెను. హామాన్ ఏమనుకున్నాడంటే, నన్ను తప్ప ఎవరిని సన్మానిస్తాడు? అందును బట్టి హామాను కోరుకుంటున్నాడు, అయ్యా మీరు ఎక్కిన గుర్రం ఎక్కాలి, మీ రాజవస్త్రాలు ధరించాలి, మీ కిరీటం పట్టుకోవాలి, రాజవీధుల్లో ప్రయాణము చేయాలి. ఇలాగని చెప్తున్నప్పుడు రాజుగారు చెప్పిన మాట ఏమిటంటే, నీవు చెప్పినట్లుగా హామాను ఇదిగో రాజగుమ్మం దగ్గర కూర్చున్నాడే యూదుడైన ఆ మొర్దెకైను సన్మానించు అన్నాడు. హామాను గుండె పగిలింది. నేను చంపాలనుకున్న వానికి సన్మానమా అనుకున్నాడు. జాగ్రత్త వినాలి. అప్పటికే మొర్దెకై, ఎస్తేరు, యూదులు 3 రోజులు ఉపవాసం ఉన్నారు. ఉపవాసమున్న తదనంతరము మొర్దెకై జీవితంలో జరిగిన మొదటి మెట్టు అద్భుతం ఏమిటంటే, ముందు మరణం ఉంది, వారి ముందు మరణ శాసనం సిద్ధపరచబడి ఉంది. కానీ వారు చేసిన ఉపవాస ప్రార్థన వలన మొదట వారు ఘనపరచబడుతున్నారు. మొర్దెకై సన్మానిస్తున్నాడు రాజుగారు. జాగ్రత్త వినాలి. నేను చంపాలనుకున్న వానికి సన్మానమా? హామాను భయం ప్రారంభమైంది. అతడు వేదనతో లేక దుఃఖముతో తన ఇంటికి వెళ్ళాడు. 12వ వచనాన్ని చదివితే, తరువాత మొర్దెకై రాజు గుమ్మమునొద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. తల కప్పుకొని దుఃఖించుచు. అప్పటికే 50 మూరల ఎత్తుగల ఒక ఊరికొయ్య తయారు చేశాడు హామాను ఇంటి యొక్క ఆ ప్రాంగణంలో. ఆ ఉరికొయ్య మీద తాడును కూడా సిద్ధం చేసి మొర్దెకైను కక్ష తీరా హతమార్చాలని, ఉరి తీయాలని నేను అనుకుంటాను. ఆ ఉరితాడు మీద ఒకవేళ పనికిరా అంటే జంతువులు నిలబెట్టి ఉరి తీయించాడేమో, జాగ్రత్తగా ఉరి తీయబడే తాడు పనిచేస్తుందా లేదా అని. అయితే ప్రియులారా, కొయ్య సిద్ధపడింది, 50 మూరల ఎత్తుగల కర్ర సిద్ధం చేశాడు, దానికి తాడు కూడా కట్టాడు, ఆ ఉరితాడు కూడా సిద్ధం చేశాడు. ఇంతలో ఏం జరిగిందంటే, ఈ 3 దినాలు వారు చేసిన ఉపవాస ప్రార్థనకు మరణ శాసనం ఎదురుగా ఉంది. కానీ మొర్దెకై సన్మానించబడుతున్నాడు. ఈ సన్మానము చూసిన హామాను దుఃఖించుచు తల కప్పుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. తన ఇంటి దగ్గర ఉన్న స్నేహితులు, తన భార్య, ఎందుకెలా ఏడుస్తున్నా, ఎందుకెలా వచ్చావు, నువ్వు ఒక సిద్ధం చేసావు, నీ శత్రువుని చంపాలనుకుంటున్నావు కదా అని అడిగితే ప్రియులారా, వారు చెప్తున్న మాట ఏమిటంటే, నేను ఎవరినైతే చంపాలని, ఎవరినైతే ఈ లోకములో బ్రతకకుండా ఉండకూడదు అనుకున్నానో ఆ వ్యక్తికి రాజు సన్మానం చేశాడు అన్నారు ప్రియులారా. అప్పుడు ఈ హామాను యొక్క భార్య ఒక చక్కని మాట చెప్తుంది. చూడండి ప్రియులారా, 13వ వచనం చదువుదాం. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషునకు తన స్నేహితులందరికీ తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో. వినాలి ప్రియులారా. తన భార్య అయిన జెరెషు తన స్నేహితులు చెప్తున్నారు. భార్య అంటుంది, హామాను గారు, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో. వినాలి.
అతడు యూదుడైతే, చూడండి ప్రియులారా, ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైనాడలా అతని మీద నీకు జయము కలుగదు. ఎంత అద్భుతమైన మాట ఏమిటంటే, తన భార్య హామాను భార్య చెప్తుంది, ఏమండి మీరు ఉరికొయ్యి తయారు చేశాడు మంచిదే, మొర్దెకైని చంపాలనుకుంటున్నా మంచిదే, కానీ ఆ మొర్దెకై యూదుడైతే అతని వలన నీకు జయము ఏమాత్రము కలగదు. కారణం ప్రియులారా, యూదులైన ఆ మొర్దెకై పక్షమున పరమందు దేవుడున్నాడు. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఇస్సాకుతో అబ్రహాముతో యాకోబుతో నిబంధన చేసిన దేవుడు పరలోకములో ఉన్నాడు. వారు చేసిన ఉపవాస ప్రార్థనలు పరమందున్నటువంటి దేవాతి దేవునికి చేర్చబడ్డాయి. ఇప్పుడు ప్రియులరా, వారు అంటున్నారు, ఆ మొర్దెకై యూదుడైతే నీకు జయము కలుగదు. ఎలాగో నీ ఉపవాసం ఉండాలో నేర్చుకుంటే ఇట్టి ఉపవాస దినము ద్వారా నీ జీవితము ఫలభరితముగా ఉండునుగాక. ఆమేన్. పరమ తండ్రి, నీ పాదములకు స్తోత్రాలయ్యా. ఉపవాస దినము వచ్చే మాకు విజయాలు, ఉపవాస ప్రార్థన ద్వారా మేము పొందే ఆ విజయాలు మేము చూసాం. ఈ వాక్యము మా జీవితంలో ఫలభరితముగా ఉంచండి. అనేకులు నీ వైపు త్రెప్పండి, నీ మాట ప్రకారము నడిపించండి. ఈ చివరి దినాలు అంత్యకాలములో సువార్త ప్రకటనకు ఉన్న ప్రతి ఆటంకాన్ని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ ఛానల్ ఆయన విస్తరింపచేయండి. ఇరుకై ఉన్న స్థానం ప్రభా, ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి నుంచి విడిపించి తిరిగినైనా ప్రపంచమంతటా ప్రకటించే రీతిగా ఈ రక్షణ ఛానల్ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఛానల్లో వాక్యం అందించడానికి మీరు ఇచ్చిన ఈ మంచి ప్రత్యేకమైన దినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, ఈ కల్వరి ధ్వజమని టీవీ పరిచర్యకు కూడా నడిపించబడటానికి, నిర్విరామంగా నడిపించబడటానికి నీ సహాయమునైనా అందించి నడిపించమని ప్రార్థనకు ప్రతిఫలమిచ్చి, వాక్యమైన ప్రతి ఒక్కరి జీవితంలో నాయన వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి, వారికి ఉన్న కష్టాల నుంచి, వారికి ఉన్న వ్యాధులు, వారికి ఉన్న ఇబ్బందులు, దుఃఖము, కరువు, సమస్యలన్నిటి నుంచి ఇప్పుడే విడిపింపబడునుగాకని ప్రార్థిస్తున్నాం. మేలు చేసి కృప చూపి దీవించమని యేసు నీ శ్రేష్ఠ గల నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.